వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆమెకు 37, అతనికి 21. ఒకే ఒక రాంగ్ కాల్ 18 ఏళ్ల సంసారాన్ని నాశనం చేసింది. చివరకు భర్తను చంపేందుకు స్కెచ్ వేశారు. ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 37 సంవత్సరాలు, అతనికి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. 18 ఏళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన బంధం, కంటికి రెప్పలా చూసుకునే భర్త, ఒక పాప ఒక బాబు ఉన్న ఓ అందమైన కుటుంబం. కానీ ఒక్కటంటే ఒకే ఒక రాంగ్ కాల్ ఆ పచ్చటి సంసారాన్ని ముక్కలు చేసింది. తన వయసులో కన్నా సగం ఉన్న కుర్రాడితో ప్రేమాయణం చేసింది. చివరకు భర్తనే చంపివేయాలన్నంత దారుణమైన ప్లాన్ వేసింది. అసలు ఈ కథ ఏంటి, ఎక్కడ జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరుకు చెందిన చిరంజీవికి అదే గ్రామానికి చెందిన శోభ అనే మహిళతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిది ఎంతో అన్యోన్యమైన కుటుంబం. కానీ ఆమెకు వచ్చిన ఒకే ఒక రాంగ్ కాల్ ఈ సంసారంలో చిచ్చురేపింది. గుంటూరు జిల్లా కండ్రిక గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే యువకుడు పొరపాటున 3 నెలల క్రితం శోభ అనే మహిళకు రాంగ్ కాల్ చేశాడు. దీంతో ఆ రాంగ్ కాల్ కాస్త రోజు మాట్లాడుకునేంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ఎంతలా అంటే ఎలాగైనా భర్తను చంపేసి ఇద్దరం ఒకటవుదాం అనేంతగా వారి ప్రేమాయణం సాగింది. చెప్పి టార్చర్ చేసేవాడు, పోతేవాడు వాళ్ళ మీద జాగ్రత్తడు. మరైతే అలా పోతుంటే నేను ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఫోన్ మాట్లాడతాను అంతా నిజమే. నేను చెప్పా, అవును ఇన్స్టాగ్రామ్ ఇస్తా, ఫేస్బుక్ ఇస్తా, ఫోన్ చేస్తూ మాట్లాడతాను. ఇదంతా నీ ముందరనే కూడా చేస్తావు, ఎందుకు అంటే అవమానిస్తావు, ఇలా పొడతావు, తిడతావు అని అడిగా. అయినా కూడా అతనికి నా మీద అనుమానిపోయింది. కొట్టదని చెప్పడం స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ క్యాబిల్గా జబ్బులో నన్ను కొట్టాడు కదా, ఇంక ఇలా నిన్ను ఇలా చంపే బదులు అతన్ని ఎవరైనా చేస్తే అలాగే నొప్పి వస్తుంది కదా అనేసి క్యాజువల్గా ఆలోచుకున్నాం. అంతే, అలా చేసే వాళ్ళమైతే ఎందుకు తలగొట్టించుకుంటాం. నా అయితే రాంగ్ నెంబర్లో కలిసింది అమ్మాయి. 3 నెలల నుంచి పరిచయం ఫోన్లో, ఒకసారి కూడా కలవలే. నాకు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి. అదే టైంలో భర్త ముందు భర్తను చంపేస్తా అని చెప్పి, ఇంతలో నా రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అనిపిస్తుంది. ఎవరి మీది? మాది కంట్రిస్తాను గొల్లాపల్లి ఫ్యాన్లో పల్నాడు జిల్లా. నిన్న సాయంత్రం ఇతరం కలిసి పెళ్లి చేసుకుని కలహమ్మ గుడిలో, తిరుపతి కలహమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత రోజు అందరూ కలిసి అంటే పోలీస్ కేసులో దొరికాం. అయితే సరిగ్గా నెల రోజుల క్రితం శోభ ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైపోయింది. అయితే తన భార్య శోభ ఏమైపోయిందో అని చెప్పేసి భర్త చిరంజీవి నెల రోజుల నుండి ప్రతి ఊరూరు తిరుగుతూ బంధువుల ఇళ్లలో అంతా శోభ ఆచూకు కోసం వెతకసాగాడు. చివరకు పోలీసులు కూడా ఆశ్రయించి తన భార్య కనపడకుండా పోయిందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రోజున కుప్పంలో ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో శోభ ఆ 21 ఏళ్ల యువకుడిని రెండో పెళ్లి చేసుకుని సమీపంలోని బెగ్గలపల్లి గ్రామంలో కాపురం కూడా పెట్టేశారు. విషయం తెలుసుకున్న భర్త చిరంజీవి గ్రామ పెద్దలతో కలిసి అక్కడికి వెళ్లి వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాను మోసపోయానని గ్రహించిన భర్త ఈ బంధం తనకు వద్దు అంటూ విడాకులు కావాలంటూ పెద్దలను ఆశ్రయించారు. అయితే బుధవారం ఉదయం గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి శోభకు తన భర్తతో రావాలని చెప్పడంతో శోభ తనకు తన భర్త వద్దని, తరచూ తన భర్త వేధిస్తున్నాడని, అలాగే తనను కొడుతున్నాడని చెప్పి తాను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో చేసేదేమీ లేక పెద్దలు పంచాయతీ ముగించారు. ఆలోచించని ప్రేక్షకులారా, 18 ఏళ్ల వివాహ బంధం కన్నా 3 నెలల క్రితమే పరిచయమైన రాంగ్ కాల్ ఎక్కువైపోయిందా? పచ్చని సంసారాన్ని, కన్న పిల్లల భవిష్యత్తును రోడ్డున పడేసి తన వయసులో కన్నా సగం ఉన్న కుర్రాడితో వెళ్లిపోవడం ఏ రకమైన క్షమించరాని నేరం. డిజిటల్ యుగంలో వస్తున్న ఇలాంటి పరిచయాలు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం సుమన్ టీవీ చిత్తూరును సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.